రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్లో ఇవాళ సంచలన ఘటనలు నమోదు చేసుకున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, కానీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరలేదు. అయితే అప్పుడే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవడం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గలేదని ఓవైపు బీఆర్ఎస్ అంచనాలు వేసుకుంటుంటే, మరోవైపు రేవంత్ సమర్థతకు లోక్సభ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే కేబినెట్ సమావేశం నిర్వహించి గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించి పవన్ చంద్రబాబుపై తీవ్ర పంచులు వేశారు. ఇలాంటి హాట్ టాపిక్స్ ఇవాళ ఇరు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్లో గింగిరాలు కొడుతున్నాయి. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఏపీ తెలంగాణ ప్రతినిధులు ఆయా జిల్లా కేంద్రాల్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయవాడ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే ఏపీ విషయానికి వస్తే వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంతో ఆమె సేవలను ఏపీలోనూ వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. దీని అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అయితే ఒక్కసారిగా ఎన్నికల వేళలోకి అయితే ఎన్నికల మూడులోకి వచ్చేసాయని చెప్పాలి. ప్రధానంగా నిన్నటి వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఒక అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి. ఏదైతే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఇటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక్కసారిగా ఉత్సాహం వచ్చినదైతే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా ఉత్సాహభరితంగా వచ్చింది. రాబోయే 2024 ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించాలి. కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున సమాయత్తం కనిపిస్తున్నది. కానీ వచ్చే ఒక నాయకులు అయితే రాష్ట్రంలో అయితే ఎక్కడా కూడా కొంచెం కనిపించిన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఈ యొక్క పూర్వవైపు తీసుకున్నటువంటి ఒకే ఒక్క నాయకులు అయితే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సోదరైనటువంటి షర్మిల జగన్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి కుమార్తె వైఎస్ షర్మిలగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి గుర్తించినట్లుగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే తెలంగాణలో పోటీ చేసినటువంటి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అక్కడ పోటీ చేయాలనుకున్నటువంటి షర్మిల ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి వెళ్లకుండా ఉండిపోయింది. కానీ షర్మిల యొక్క ఉపయోగాలు షర్మిల యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ లో తనకు మంచి ఆదరణ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అంటే తనకు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చెప్పి ఏదైతే కర్ణాటక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా మొదటి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అయితే ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బిడుగు రుద్రరాజు కూడా తను చెప్తున్న వాటిని చూస్తున్నట్లయితే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ వస్తారు, గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ పూర్వవైపు తెస్తారు అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే వినిపిస్తున్నమాట. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ పూర్వవైపు తీసుకురావాలి అంటే మాత్రం షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ తన పగ్గాలు తీసుకుని ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తరలిపోయింది. ఆ ఓటు బ్యాంక్ మొత్తం కూడా మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతా ఏకైక సత్తా షర్మిలకే ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఈ చర్చ అనేది పుల్ స్టాప్ పెట్టు రాబోయే రోజుల్లో త్వరలో షర్మిల అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చక్కగా చెప్తారంటే ప్రధానంగా అయితే ఆ రాజకీయ విశ్లేషణతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న పరిస్థితి మనం చూస్తానన్నాం. మరి కొద్ది రోజుల్లో అయితే షర్మిల అయితే ఆంధ్రప్రదేశ్ లో అయితే అడుగు పెడుతున్నట్లుగా మనకు ప్రధానంగా అయితే నడుస్తుంది. ఇక్కడ మనం ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా చూసినట్లయితే చాలా ఉత్సాహమైన వాతావరణం నడుస్తుంది. షర్మిల గారు రాబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు పట్టబోతున్నారు, మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైపు తీసుకురాబోతున్నారని కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే ఒక చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తీసుకొచ్చే ఏకైక నేత షర్మిల అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడ నడుస్తున్నట్లయితే ఇదైతే మనం చూస్తున్నాము. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై మంత్రులు అభినందనలు తెలిపారు. పేదవాళ్ల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభలో చర్చలు అర్థవంతంగా నడుపుతారని విశ్వసిస్తున్నానన్నారు. స్పీకర్ ఎన్నిక అనంతరం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి గవర్నర్ స్పీచ్కు ఆమోదం తెలిపారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, చెప్పండి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదట రిటర్న్ స్పీకర్గా ఉన్న అభ్యర్థులు ఓవైసీ అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా కొంతమంది శాసనసభ్యులు వివిధ కారణాల రీత్యా ప్రమాణ స్వీకారం చేయలేదు, వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ సభ్యులు మాత్రం రిటర్న్ స్పీకర్గా అభ్యర్థులు ఓవైసీ అసెంబ్లీకి రాలేదు. అదే స్పీకర్గా ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన 3వ శాసనసభ సమావేశాలకు సభాపతిని ఎన్నుకున్న ప్రక్రియలో నిన్న వికారాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా నామినేషన్ వేయడం ద్వారా ఆయన ఎన్నిక ఏకంగా అయింది. ఏదైతే ప్రొటెస్ట్ స్పీకర్ గా ఉన్న అభివృద్ధిని ఓవైసీ స్పీకర్ ఎన్నికైన వ్యక్తి ప్రసాద్ కుమార్ ను చైర్లో కూర్చోబెట్టి సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు సభకు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్ ఎన్నికపై తో పాటు మంత్రులు, పలువురు శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు, ఎంఐఎం నుంచి తర్వాత బీజేపీ సభ్యులు కూడా మాట్లాడి ఆయన యొక్క విశిష్టతను, ఆయన వచ్చిన సామాజిక రుగ్మతలతో పాటు ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ పై కూడా ఎన్నికగా ఉన్న పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంది. ఆయన 2009లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ దివంగత వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 2 సంవత్సరాలు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాటి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అక్కడ పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక బలహీనమైన సామాజిక వర్గం, వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ స్థాయికి ఎన్నికడం ఎంతో అసహనీయమని చెప్పి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఒక దళిత స్పీకర్ ను నియమించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు, అధికార పార్టీ నేతల సభ్యులు కూడా మాట్లాడగలిగింది. ప్రసాద్ కుమార్ యొక్క స్పీకర్ గా కొంత ఉన్నతనం ఉంటుందని చెప్పి, ఉన్నత వ్యక్తిగా ఉండాలని చెప్పి ఈ సభా సాంప్రదాయాలకు గౌరవించే విధంగా అందరికీ సభ్యులకు కూడా మంచి క్రమశిక్షణగా సభను నడిపిస్తారని చెప్పి కూడా అందరి సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సభ వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో రేపు 11:30 గంటలకి ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన తీర్పు కాపీని ఆమోదించడం కోసమే ఈ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు రేపు గవర్నర్ స్పీచ్ తో పాటు ఎల్లుండి గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు చెప్పే చర్చతో ముగించాలా, లేదు ఇంకా 2 రోజులు పొడిగించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క శ్వేతపత్రాన్ని, ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలా అనే అంశాలపై కూడా ఒక చర్చించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం రేపు ఎల్లుండి మాత్రమే, ఇప్పటి వరకు చర్చల ప్రకారం రేపు ఎల్లుండి మాత్రమే శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అది అనధికారికంగా మాత్రం ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పురోగతి, ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర ప్రజలకు చర్చ చేసే, రాష్ట్ర ప్రజలకు శ్వేతపత్రం అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించాలి. గత 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పులేని, ఏ రంగాలకు ఎన్ని అప్పులు చేసింది, ఏ రంగాలకు ఎంత నిధులు కేటాయించి బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చింది, ప్రస్తుతం రాష్ట్ర అప్పు ఏంటి, మొత్తం ఆర్థిక పరిస్థితిపై కూడా ఆ శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. దిశగా ఏర్పాటు చేయాలి. అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ అధికారులకి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా పెంచాలి. ఓకే రామ్, థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్లో ఇవాళ సంచలన ఘటనలు నమోదు చేసుకున్నాయి.
5 రాష్ట్రాల ఎన్నికలు ముగియనైతే ముగిశాయి, కానీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరలేదు. అయితే అప్పుడే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవడం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గలేదని ఓవైపు బీఆర్ఎస్ అంచనాలు వేసుకుంటుంటే, మరోవైపు రేవంత్ సమర్థతకు లోక్సభ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయని చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే కేబినెట్ సమావేశం నిర్వహించి గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించి ఇక రాష్ట్రంలో ఎన్నికలకు సమయం నానాటికి దగ్గర పడుతుంటే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీతో కలిసి తన బలం పెంచుకునే పనిలో ఉంది. ఇప్పటికే పార్టీ క్యాడర్ను మరింతగా పెంచుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్ నేతలను పార్టీలోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్ చెప్పండి, ఇక తాజా పరిస్థితులు ఏంటి? ఒకసారి మ్యూట్ లో చూసుకోండి. గుడ్ ఈవినింగ్ శాలిని. ఏదైతే చూడొచ్చు, తెలంగాణ ఎన్నికల ముగిసినటువంటి అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడికాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పటికే కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతలు వ్యూహాలు ప్రతివ్యూహాలు ఏ విధంగా రచిస్తా ఉన్నారంటే మామూలుగా చాలా లోతుగా రచిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. మరి సంబంధించి కూడా ఏదైతే మరొక 2 నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు కూడా ప్రారంభించారు. మరి అందులో భాగంగా ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి కూడా పోటీకి వెళ్తున్న నేపథ్యంలో కూడా మరొక వైకాపా అధిష్టానం దానిని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో విధంగా కూడా వ్యూహాలు రచిస్తా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం జనసేన అయితే మాత్రం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తూ కూడా రాష్ట్రంలో పార్టీ కేడర్ను కూడా పెంచుకునేటువంటి పనిలో పడింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా సరే ఈసారి కావాల్సినటువంటి సీట్లను సాధించుకొని ఖచ్చితంగా గెలుపొందాలన్న లక్ష్యంతో వెళ్తా ఉన్నారు. ఇప్పటికే కూడా తెలంగాణలో జనసేన పార్టీకి ఎదురు దెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో కూడా దానిపై పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కొంత సమాలోచనలు చేశారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం తెలంగాణలో ఎదురు దెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా వ్యవహరించాలి అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో సమాలోచనలు చేశారు. దీంట్లో నాదెళ్ల మనోహర్ అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నుంచి కూడా డైరెక్ట్ గా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావడం, మరి అక్కడి నుంచి జనసేన పార్టీ కార్యాలయంలో దాదాపు 3 గంటల పాటు కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో సమాలోచనలు చేశారు. ఏదైతే తెలంగాణలో దాదాపు 8 చోట్ల పోటీ చేసినప్పటికీ కూడా ఒక కూకట్పల్లి మినహా మిగతా 7 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి జనసేన పార్టీ కనిపించినటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి ఎన్నికలకి సంబంధించి కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పొత్తుకు సంబంధించి కూడా దాదాపుగా జనసేన 20 నుంచి దాదాపుగా 40 సీట్ల వరకు కూడా ఆశిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే బలంగా జనసేన పార్టీ సంబంధించిన క్యాడర్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పార్టీ టికెట్ తీసుకోవడం, అక్కడి నుంచి తమ అభ్యర్థులు నిలబెట్టి కూడా గెలుపొందాలనే లక్ష్యంతో కూడా ముందుకెళ్తా ఉంది. కానీ ఇప్పటికే కూడా జిల్లాల వారీగా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి క్యాడర్ ని కూడా రెడీ చేస్తా ఉంది. ఏదైతే గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ మాజీ ఎమ్మెల్యేని సైతం కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు కూడా జనసేన సిద్ధంగా కూడా కనపడతా ఉంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో కూడా ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు అన్న ఆమంచి తాములు కూడా పార్టీలోకి రావడం, మరి అదేవిధంగా ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ క్యాడర్ అయితే మాత్రం ఒక వ్యూహాలతో ముందుకెళ్తా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్రభావం అన్ని జిల్లాలలో లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా 20 నుంచి 40 జిల్లాలకు మాత్రం జనసేన పార్టీ ప్రభావం ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దానిపై పూర్తి స్థాయిలో
క్యాడర్ ఇప్పటికే కూడా ఏ విధంగా తీసుకురావాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అన్న కోణంలో కూడా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ గతంలో చూస్తున్నట్టే తెలుగుదేశం పార్టీ పొత్తుతో కాకుండా విడిగా వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా కొంత పరిస్థితి విడిగా ఉన్నటువంటి నేపథ్యం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి కూడా జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ భావించారు. మరి అందులో భాగంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే రోజు రోజుకి కూడా కేడర్ ని పెంచాలి. ముఖ్యంగా ఏదైతే ప్రెసిడెంట్ నియోజకవర్గాల స్థాయి నుంచి కూడా మండల గ్రామ స్థాయికి కూడా పార్టీ కేడర్ ని తీసుకువెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఇప్పటికే కూడా జిల్లాల వారీగా కమిటీలు వేసేందుకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రంగం సిద్ధం చేశారు. మొదటగా ఇటు గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకోవచ్చు ఏదైతే గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా వీటికి సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇది రానున్న ఎన్నికల నాటికి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లనే కాకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనే ఒక వ్యూహంతో అయితే మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే కొన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. క్యాడర్ కూడా నిన్న చూసుకోవచ్చు, నిన్న కూడా విశాఖలో ప్రజల్లో ఉద్దేశం ఏదైతే ప్రజల్లోకి వెళ్ళడం, పిఎస్సీ చైర్మన్ ఆదరణ మనోహర్ అక్కడికి వెళ్ళడం, అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం, ఇలాంటి అంశాలన్నింటి కూడా జనసేన పార్టీ క్యాచ్ చేస్తా ఉంది. ప్రజల్లోకి వెళ్ళి అవసరమైతే ప్రజల పక్షాన పోరాడి అవసరమైతే జైలుకి వెళ్ళడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధినాయకుడు ఆదేశించిన నేపథ్యంలో కూడా ఇక ఎన్నికలకు దగ్గర అయ్యే కొద్ది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో జనసేన పార్టీ ముందుకు వెళ్లాలని భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూడా కసరత్తు ప్రారంభించింది. మరోవైపు వైసీపీ అయితే మాత్రం ఒకటే చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బలంగా ఒకటే మాట చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మాపై ఎలాంటి ప్రభావం చూపే పరిస్థితి కాదు అంటూ కూడా ఈ రోజు ఒక వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతే తెలంగాణలో బరేలక్క ఎవరైతే ఉన్నారో ఆమెకు వచ్చినటువంటి సీట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అని ఒక వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించాయి. కానీ జనసేన మాత్రం దానికి తగ్గట్టుగానే ఏదైతే రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నటువంటి విధి విధానాలను పూర్తి స్థాయిలో కూడా తిప్పికొట్టేందుకు కూడా ఇప్పటికీ మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఓకే పవన్, థ్యాంక్ యూ. ఇక శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. పలాసలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై కీలక పంచులేశారు. తెలంగాణలో జనసేన ప్రాబల్యం ఏమీ చూపలేదని, కనీసం ఆ పార్టీకి బరెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్లా లైవ్ లో అందిస్తారు. అబ్దుల్లా చెప్పండి, ఇవాళ శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించారు. ఇక తను చేసిన ప్రసంగంలో కూడా అటు చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా పంచులేశారు. ఇక్కడ సో దీనికి అప్డేట్స్ అందించండి. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ముందుగా 800 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన 2 భారీ ప్రాజెక్టులు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రారంభించారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాదయాత్రలో ఈ ఉద్దానం ప్రాంతానికి సంబంధించి కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకైతే శుద్ధ జలాలు తాగునీటి ప్రాజెక్టు 720 కోట్లతో ఒకటి ప్రారంభోత్సవం చేశారు. ఆయన అప్పట్లో శంకుస్థాపన అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత శంకుస్థాపన చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో పాటు పలాసలో ఒక కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని కూడా ఒకటి ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ 2 కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించడం అనేది జరగడం అనేది విశేషంగా చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ఈ కార్యక్రమానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాత్రము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారని అయితే మనం చెప్పవచ్చు. గతానికి భిన్నంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ధీటైన ఇదైతే విమర్శలు అయితే చేసే సందర్భాలు అయితే ఉన్నాయి.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు కుప్పంకి తాగునీరు ఇచ్చుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేశారు. కనీసం కుప్పంకి తాగునీరు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తానే తాగునీరు సరఫరా చేసినైతే చెప్పడం అయితే జరిగింది ఈ విషయాల్ని. అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్గా ఆయన అభివర్ణించారు. వీరిద్దరూ కలిపి ఎన్నో కుయుక్తులు ఇచ్చేసి అధికారంలో రావడానికైతే వీళ్ళు సన్నాహాలు చేస్తున్నారని అయితే చెప్పారు. ఎన్నికల ముందు వీళ్ళు పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వస్తారు, తర్వాత ఆ అధికారంలో రావడానికైతే వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, తర్వాత ప్రజల తాలూకా బాగోగులు అయితే వీళ్ళు పరిష్కరించుకునే ఇప్పుడు కూడా పరిష్కారానికి కృషి చేసిన సందర్భాలు అయితే లేవని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క కార్యక్రమం అయినా శాశ్వత కార్యక్రమం ఏం చేశారో చెప్పాలని అయితే బహిరంగ సవాల్ విసిన సందర్భాలు అయితే ఉన్నాయి శాలిని. అయితే పలాస సంబంధించినంత వరకు శాశ్వత కార్యక్రమాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే అనేక కార్యక్రమాలు చేపట్టని అయితే ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ వీళ్ళిద్దరూ కలిపి రాజకీయంగా ప్రజలకైతే అనేక వాస్తవాలు అయితే అనేక హామీలు అయితే ఇస్తారు. హామీలు ఇచ్చినవి కూడా వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఏది నెరవేర్చిన సందర్భాలు అయితే లేవనైతే చెప్పే సందర్భాలు ఉన్నాయి దేశాలని. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ స్టార్ గా అభివర్ణించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి కనీసం ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న బరిలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పవన్ కళ్యాణ్కి రాలేదని అయితే వ్యంగ్యంగా ఈయన మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి శాలిని. అలాగే చంద్రబాబు నాయుడు సంబంధించినంత వరకు వీళ్ళందరూ ఎన్నికలప్పుడే వీళ్ళు కలుస్తారు, ఎన్నికల తర్వాత ప్రజల తాలూకా బాగోగులు అయితే వీళ్ళేమి పట్టించుకోరని అయితే విమర్శనాస్త్రాలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి శాలిని. అలాగే చంద్రబాబు నాయుడు గురించి ఎన్నో లేనిపోయిన వాగ్దానాలు చేశారు. గతంలో 2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చారని ప్రశ్నించారు శాలిని. అలాగే మళ్ళా రాబోయే ఎన్నికలకు అనేక వాగ్దానాలు చేస్తారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ప్రజలకి థ్యాంక్ యూ అబ్దుల్లా. That's all for now. Keep watching 6 TV. సామాన్యుడి ఆరో ప్రాణం. మా కలం ప్రజల హృదయాలను కదిలించే కథనం. మా కన్ను నివురుగప్పిన నిజాలను వెలికితీసే గన్ను. మా వ్రాత భావితరాలకు చేయుత. మా చేత తారతమ్యాలకు అతీత. మేము కథలను నమ్మం. కథల వెనుకున్న ఆశలు ఆకాంక్షల కోసం 6 TV సామాన్యుడి ఆరో ప్రాణం. వార్తలంటే సెన్సేషనలిజం కాదు, వార్తలంటే కట్టుకథలు కాదు, వార్తలంటే వాస్తవాలు. మేము ఏ పార్టీకి కొమ్ము కాయం.